హావ్యూస్ ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు సంబంధించి అప్డేట్. చాలా అంశాలు ఈ ఒక్క వీడియోలో మెన్షన్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టుకు వెళ్తే నన్ను అరెస్ట్ చేయొద్దు, నన్ను వీడియోలు అరెస్ట్ చేయకుండా నాకు రక్షణ కల్పించండి అంటే కాదు అంటూ ఆ కోర్టు ఏ అంశాలని పరిగణలోకి తీసుకుందని ఒకటి. అండ్ ఏంటంటే మరి ఈడీ మీరేమంటారు ఏంటని చెప్పేసి ఏప్రిల్ 22కి అంటే నెక్స్ట్ మంత్ 22కి దాని విచారణ వాయిదా వేశారు. సో ఆ కథ ఏంటి? ఈమె కవిత ఉన్నారు కదా, ఆమె అసలు ఈ కేసు సంబంధించి నన్ను అరెస్ట్ చేయడం అక్రమం అంటూ కోర్టులో చెప్తే ఆ కోర్టులో ఏమన్నారు, ఈ కేసులో ఇంకా అరెస్ట్ కావాల్సిన ఎవరైనా ఉన్నారా, అసలు ఈ కేసుకు మూలం ఏంటి, ఇవన్నీ కూడా సింపుల్గా ఈ వీడియోలో చెప్పేస్తాయి. ఎందుకంటే ఈరోజు యావత్తు దేశం అంతా కూడా ఆశ్చర్యపోతా ఉంది. అసలు ఏంటి ఈ ఢిల్లీ లిక్కర్ కేస్? 100 కోట్లు ముడుపులు అందాయి, 100 కోట్లు ముడుపులు అందాయి అంటూ ఉన్నారు. ఒరే దేవుడా, నెలకో లేదంటే 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి బ్యాంకులు ఎంత వే ఆఫ్ చేస్తూ ఉన్నాయి ఈ కార్పొరేట్ వాళ్ళకంటే ఏకంగా 1000 కోట్లు కనిపిస్తున్నాయి. మొత్తం లెక్క తీస్తే కొన్ని లక్షల కోట్లు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళంతానేమో బిందాస్గా బ్రహ్మాండంగా ఎక్కడెక్కడ బతికేస్తున్నారు, ఇక్కడ కూడా ఉంటూనే ఉన్నారు. ఇక్కడేంటి మరి ఇలా? పోనీ ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా చేశారా, వీళ్ళకి మాత్రం లబ్ధి చేకూరలు ఏమైనా చేసుకున్నారా, అసలు ఎక్కడిది అంతా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అంతా కూడా. నో డౌట్ సౌత్ గ్రూప్కి చెందినటువంటి కవితకే ఈ పుణ్యం అంతా చెందిద్ది అని నాకైతే అనిపిస్తూ ఉంది. ఇన్ కేస్ ఈడీ వాళ్ళు చెప్పిన విధంగా నిజాలు కనుక అయినట్టయితే ఫస్ట్ థింగ్ ఏంటి, కేజ్రీవాల్ వచ్చేసి ఈరోజు కోర్టుకి వెళ్ళి ఏమన్నాడు, ఈ లిక్కర్ పాలసీ అనేది ఏదైతే మేము అంతా కరెక్ట్గానే చేసాం, ఇప్పటికే వచ్చి ఆ విచారణ ఈ విచారణ అన్నారు, అవి సోదాలు ఇవి సోదాలు అన్నారు, అన్నీ చేస్తారు. బట్ ఎక్కడ కూడా వీళ్ళకి ఏం పట్టుకున్నది లేదు. వాంటెడ్గా కావాలని నన్ను ఇరికిద్దామని ఇదంతా చేస్తూ ఉన్నారు. రాబోతున్నది లోక్సభ ఎన్నికలు. సో నేనేమో ఇండియా కూటమిలో భాగంగా ఉన్నా, ఎన్డీఏలో లేను. ఎన్డీఏ అంటే ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. సో ఈ కేసులు నమోదవుతున్నాయి ఎవరి మీద ఏంటని చూస్తూ ఉంటే అన్నీ కూడా నాన్ ఎన్డీఏ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళ మీదే. లేదు అన్నప్పుడు ఇంకా బిజినెస్లు ఏమంటారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, అది చూసారా వాళ్ళు. ఇదే ఇక్కడ కనిపిస్తుంది. నన్ను అరెస్ట్ చేయొద్దు, మీరు ముందుగా చెప్పండి, నాకు రక్షణ కల్పించండి అంటే అప్పుడు ఈడీ అప్పుడు కోర్టు చెక్ చేస్తాం. అలా ఎలా చెప్తాం? ఈడీ ఆల్రెడీ మీకు నోటీసులు ఇచ్చింది, విచారణకు రమ్మంది, విచారించింది. ఆల్రెడీ ఆ కేసులో కొంతమంది అరెస్ట్ చేసింది, వాళ్ళు స్టిల్ జైల్లోనే ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద బయట ఉన్నారు, ఇందులో కొంతమంది అప్రూవ్డ్గా మారున్నారు. సో కేసు అనేది గోయింగ్ ఆన్. అండ్ దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అది కూడా ఏ రకంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, దానికి పక్క ఎవిడెన్స్లు ఉంటేనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. సో అటువంటి దానిలో మేము ఇన్వాల్వ్ ఇప్పుడు కొత్తగా ఏమీ చేసేది లేదు. బట్ మీరు అడుగున్నారు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వల్ల మేము ఆదేశిస్తూ ఉన్నాం. ఏంటి మరి అరెస్ట్ చేయొద్దు అంటున్నాడు, ముందుగా నీకు రక్షణ కల్పించాలట, ఎందుకు ఆ రకంగా చెప్తున్నాడు, అసలు ఏంటి, మీరు అసలు ఏం చేస్తున్నారు ఏంటి, కేసు ఎక్కడి దాకా వచ్చింది ఏంటి, మొత్తం కూడా మాకు వచ్చిన 22కి చెప్పండి అన్నారు. ఇక దానితో ఏ క్షణమైనా కేజ్రీవాల్ అరెస్ట్ కాక తప్పదని నాకు అనిపిస్తుంది. ఎలా, ఎందుకు? ఎక్కిజుడు 1గా ఉంది ఈ లిక్కర్ పాలసీ కేసు సంబంధించి. ఈయనే 2021లో 21 నవంబర్ ఐ థింక్ సో, అప్పుడు చీఫ్ సెక్రటరీ ఒక ఆయన వచ్చున్నారు. అతని ద్వారానే దీనికి సంబంధించిన ఇష్యూ మొత్తం బయటకు వచ్చింది. సబ్జెక్ట్ కరెక్షన్ డేట్స్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు, ఓకేనా. బట్ ఇష్యూ ఏంటంటే చీఫ్ సెక్రటరీ ఢిల్లీకి ఎవరైతే ఇచ్చున్నారో ఆయన ఒక రిపోర్ట్ రెడీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చున్నారు. ఆయన మొత్తం చేసి సిబిఐకి ఇచ్చున్నారు. అప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ అనేది ఏదైతే ఉందో వీళ్ళు రద్దు చేశారు. దాని పాతదే కంటిన్యూ చేద్దన్నారు. పాతదేంటి, అందులో 60% ఏమో ప్రభుత్వం రన్ చేస్తే 40% ఏమో ప్రైవేట్ వాళ్ళు రన్ చేయాలి. ఈ రేట్లు ఇవన్నీ కూడా గవర్నమెంటే డిసైడ్ చేసింది. బట్ కొత్త పాలసీ ప్రకారం ఏంటి, ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళు నడుపుకోవచ్చు, రేట్లు వాళ్ళే పెట్టుకోవచ్చు, తెల్లారి 3 దాకా షాపులు రన్ చేసుకోవచ్చు, అండ్ లిక్కర్ వచ్చేసి ఇంటింటికి డోర్ డెలివరీ కూడా చేసుకోవచ్చు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి లేండి, ఓకేనా. ఇందులో L1 లైసెన్స్లు ఏమన్నా ఇవి అత్యంత కీలకం. నార్మల్ వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ మామూలుగా ఈ లైసెన్సులు ధర కింద ఎలా ఉంటుందంటే, మీరు మన దగ్గర కూడా చూడండి, లైసెన్స్ ఫీజుల కోసం అని చెప్పేసి కొంతమంది నాట్ లైసెన్స్ ఫీజ్
మాకు కూడా కావాలి లిక్కర్ షాప్ అంటే కొంతమంది దాన్ని ఎలా చెప్పాలో వర్డ్ కరెక్ట్గా గుర్తు రావట్లేదు, ఒక ఫీజు కట్టి ఒక అప్లికేషన్ లాంటివి పెట్టేస్తారు. అది నాన్ రిఫండబుల్ అనమాట. మన దగ్గర అది 2 లక్షలు 4 లక్షలు ఉండిద్ది. అక్కడ వాళ్ళు ఈ మద్యపాన సంబంధించుకొని ఎలా మార్చారంటే, ఇప్పుడు అక్కడ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో చిన్న చితక మీడియం వాళ్ళు దీనిలో పాల్గొనకూడదు అన్నట్టుగా ఏకంగా 5 కోట్లకు పెంచారు ఏకంగా లైసెన్స్ ఫీజు. అండ్ ఇంకా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో అది ముందుగానే సౌత్ గ్రూప్ వాళ్ళకి తెలిసేలా చేస్తున్నారు. ఈ సౌత్ గ్రూప్ మెయిన్ లీడ్ చేస్తున్న ఎవరు అన్నప్పుడు ఈ అరుణ్ రామచంద్ర పిల్లే కావచ్చు, అభిషేక్ బోయినపల్లి కావచ్చు, ఈ దినేష్ అరోరా కావచ్చు, అమిత్ అరోరా కావచ్చు, లైక్ వీళ్ళంతా చెప్పిన ప్రకారం మొత్తం చూసుకుంటూ ఉన్నప్పుడు అంతా తేలుతుంది ఎక్కడ కవిత దగ్గర తేలుతుంది. ఈవెన్ కవిత వాళ్ళ ఆడిటర్ బుచ్చిబాబు కానీ, ఆమె అసిస్టెంట్లు చెప్పింది కానీ, ఆమె రిలేటివ్ శ్రీనివాస్ చెప్పింది కానీ, ఇవన్నీ చూసుకున్నప్పుడు కూడా ఈమె దగ్గర కనిపిస్తుంది. ఈవెన్ అరవింద్ శరచంద్రారెడ్డి కానీ, మాగొండ శ్రీనివాసరెడ్డి కానీ, మాగొండ రాఘవరెడ్డి కానీ మొత్తం కూడా ఈమె దగ్గర తేలుతుంది. సో సౌత్ గ్రూప్ మొత్తం లీడ్ చేసింది ఈమె వచ్చేసి చేసింది ఏంటంటే ఆ లైసెన్స్లు ఇవి తీసుకుని వీళ్ళకి నచ్చినటువంటి నాట్ నచ్చినటువంటి వీళ్ళకి మనుషుల ద్వారా అక్కడ షాపులు మొత్తం నడిపిస్తూ ఉన్నారు. ఇంకా వ్యాపారం నడుస్తూ ఉంది. అప్పుడు వీళ్ళకి దాదాపు 172 కోట్లు 192 కోట్లు లాభం చేకూరింది. అందుకు గాను ముందుగానే 100 కోట్ల ముడుపులు అనేవి చెల్లించున్నారు. ఇందులో కవితకు అసిస్టెంట్ 2 సంచులలో డబ్బు ఒకరికి ఇచ్చున్నాడు ఒక చోట, ఢిల్లీలో ఇంకో చోట 2 సంచులు ఇచ్చున్నాడు. దీనికి కారణం ఎవరు ఏంట్రా బాబు అన్నప్పుడు ఈ దినేష్ అరోరా చెప్పాడని చెప్పేసి లైక్ ఇది అంతా కూడా మన గతంలో మాట్లాడుకున్నాం. ఈ 100 కోట్ల డబ్బునే గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారానికి వాడిందని ఈడీ వాళ్ళ యొక్క మెయిన్ ఇది. ఇప్పుడు మీకు వచ్చిన డబ్బును అసలు ఏం చేశారు ఏంటనేది అదొకటి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రభుత్వానికి మీకు సంబంధించి అసలు ఎలా జరగండి ఏంటి అని చెప్పేసి అదొకటి. ఇవన్నీ నడుస్తుంది. సో మొత్తం కనిపిస్తున్నారు ఇక్కడ కవిత కనిపిస్తూ ఉన్నారు. ఆమె పొజిషన్ ఇప్పుడు ఏంటి అన్నప్పుడు ఆమెను అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదని అంటే కోర్టుకి ఈడీ వాళ్ళు చెప్పున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 3 కింద ఆమె తప్పు చేసిందా లేదని చెప్పేసి మేము మొత్తం చెక్ చేసి తప్పు చేసింది. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు విచారణ చేస్తున్నప్పుడు మొత్తం 12 మంది, అందులో 2 బ్యాంక్ అధికారులు, 10 మంది ఈడీ అధికారులు, అందులో 3 వచ్చేసి మహిళా అధికారులు ఉన్నారు. ఎక్కడ కూడా మేము రూల్స్ వైలేట్ చేయలేదు, ప్రతి కూడా రూల్స్ ఫాలో అయ్యా ఉన్నాం అండ్ రూల్స్ ఒబే చేసాం. అండ్ ఆమెని సాయంత్రం 5:20 పిఎంఎల్ దట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19 ప్రకారం ఆమెను అరెస్ట్ చేసాం. అండ్ వితిన్ 24 అవర్స్ కోర్టులో కూడా ప్రవేశపెట్టాం. అంతా కూడా యాజ్ పర్ రూల్సే ఉన్నాయి. మేము ఎక్కడ ఏది వైలేట్ చేయలేదు. ఆమె మీకు ఏదైతే చెప్తున్నారో వాళ్ళకి తెలియని రూల్స్ అవి, ఇదిగో రూల్స్ ఇవి అని చెప్పేసి చెప్పారు. దాంతో అరెస్ట్ సక్రమమే అని కోర్టు చెప్పేసింది. బట్ వీళ్ళు పైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్తామని అంటున్నారు. ఓవరాల్గా మొత్తం చూసుకుంటున్నప్పుడు ఒకవేళ కవితే గనక అసలు ఇన్వాల్వ్ కాకపోయినట్టయితే ఆ ఢిల్లీ ప్రభుత్వం దట్ మీన్స్ ఆమ్ ఆద్మీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రెగ్యులర్గానే లైసెన్సుల్లో కావచ్చు లేదన్నప్పుడు మద్యం పాలసీలు కావచ్చు నడిపించేసేది. సో ఎప్పటిలాగే వెళ్ళిపోయేది. అసలు బురద అనేది కేజ్రీవాల్ అసలు అంటకపోయేది. ఏ అవినీతి మీద అయితే పోరాడుతూ లోక్పాల్ బిల్ అంటూ హడావుడి చేస్తూ హడావుడి అంటా నేను అంతే ఓకేనా చేస్తూ రాజకీయాల్లోకి వచ్చినాడు ఈ అరవింద్ కేజ్రీవాల్. ఈరోజు మొత్తం అవినీతి మరకలు అంటుతూ ఉన్నాయి ఆయనకి ఈ ఒక్క లిక్కర్ కేసు వల్ల. ఎవరు ఏంటంటే ఇక్కడ కవిత కనిపిస్తూ ఉన్నారు. చూద్దాం ఈయన అరవింద్ కేజ్రీవాల్ ఎన్ని రోజులు అరెస్ట్ అవుతాడు. అండ్ మరి కవితకు సంబంధించేసి సుప్రీంకోర్టు ఏమైనా ప్లెజెంట్ వేలో ఆమెకు ఉండే విధంగా తీర్పు ఏమని చెప్తారా? రేపు 23వ తారీఖుతో 23వ తారీఖుతో ఈడీ కస్టడీ అయిపోతుంది. మరి దాన్ని ఎక్స్టెండ్ చేస్తారా, జైల్లో ఉంచుతారా, రిలీజ్ చేస్తారా? 2-3 రోజులు తేలిపోతా ఉంది.